నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీలో లాభాయసులకే టికెట్లు అన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట ఇది. వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ. మంచి చేసిన ఏడుపేనా? ఎల్లో బ్యాచ్ పై పేర్ని నాని ఫైర్. టీడీపీలో లాభాయస్తులకే టికెట్లు దక్కాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. విశాఖపట్నం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో. కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏదైతే పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇన్స్టిట్యూట్ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం. ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టేది. ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమైన కార్యక్రమం కాదా? ఇది ఆ వృద్ధుని, వికలాంగుడిని, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది వచ్చారు. అందుకే ఏప్రిల్ ఫూల్ అన్నారు. ఎవరిని ఫూల్ చేస్తారు మీరు? ఎవరిని ఫూల్ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రులు రాస్తున్నారండి, ఈ రాత్రులు రాస్తున్నారండి. చేసిన తప్పు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ బాధలు. ఏంటి ఆలోచించేయండి మీ అందరూ. మీరు కూడా మీరు సోదరులు, మీరు ప్రస్తుతంలో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా, మీరు పాత్రికేయులు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరందరూ. ఎంత రాజకీయాలు ఎంత ఎవరి దగ్గర మన ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం ఉన్న వ్యక్తులు మనందరం కూడా. ఫస్ట్ మనం మానవుని, తర్వాత దాని ధర్మాన్ని బతుకు జీవి కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి, ఈ ధర్మం. ఇది ఇలాంటి నీచమైన ఆలోచనతో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది. మళ్ళీ పైపెచ్చు ఈ రాతలు 100% పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం 60 లక్షల మంది పేదవాళ్ళకు వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందకుండా చూడాలనే దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి చేస్తుంది. ఇది ఒక నెల కాదే, ఈ నెల, వచ్చే నెల, ఆపై వచ్చిన నెల, 3 నెలలు. పశ్చిమ వ్యవస్థ ఓకే, పశ్చిమ వ్యవస్థ చేయాలి కాదని, కానీ ఎక్కడ 3 లక్షల మందిని రీప్లేస్ చేయడం హౌ ఇట్ ఈస్? ఏ రకంగా? ఎన్ని రోజులు? 1-2 రోజులు చేయగలరా? అది సాధ్యమవుద్దా?
అవుతుంది 30 రోజులకి. ఇచ్చాడని, నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని, లేకపోతే నాకు లంచం ఇస్తే ఇవ్వలేదనేది ఇలాంటి బోల్డింగ్ వస్తాయి. దీనివల్ల ఎందుకు ఈ ప్రోగ్రామ్ వాలంటరీ వ్యవస్థ సక్సెస్ అయింది, ఎందుకు ఈ పెన్షన్ వ్యవస్థ సక్సెస్ అయింది, ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది? గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో కానీ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్, వాళ్ళు పర్యవేక్షించేది ప్రభుత్వ అధికారి, సెక్రటరీ. ఈ 50 ఇళ్ళు వాడే పైవాడు కాదు, వాడు తమ్ముడు, వాడి కొడుకు, వాడి మేనల్లుడు, వాడి కుటుంబం తాలూకా సొంత స్నేహితుడు, అలాగే మేనకోడలు, కూతురు, చెల్లి, వాళ్ళ స్నేహితులు. ఈ 50 ఇంట్లో ఇస్తున్న 100 మందిలో వాళ్ళ సొంతం, వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వాలని, అందుకు ఎక్కడ ఏ విధంగా అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ అది. వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికి అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే ముందు నుంచి ఆయన రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే, రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించే అంశంలో ఎంత ఉత్సుకత చూపిస్తాడో, లేకుంటే ఎంత అగ్రెసివ్గా పోతాడో, ఆయన పాలన ఉంటే ప్రజా జీవితం ఎంత విధ్వంసం చేస్తాడో, లేదా ప్రజలను ఎలా రాచి రంపాన పెడతాడో, ముఖ్యంగా పేదలను ఇబ్బందుల పాలు చేస్తాడో, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి మరోసారి అప్పుడే చూపించారు. ఆయన కత్తిగట్టిన ఒక మంచి వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్రంలో, దేశానికి ఆదర్శప్రాయంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టిన దాని మీద ఆయన డే 1 నుంచి కక్ష పెంచుకున్నాడు, కత్తిగట్టాడు. దానికి పరాకాష్ఠగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కానీ, ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల 1 నుంచి మొదలై వేకువజామునే ఇళ్లకు వెళ్లి నిస్సహాయులైన వృద్ధులకు, అలాగే వికలాంగులకు, ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో, హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్, మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతుంది, దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి, దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి, తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే. నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాది వ్యవస్థ, మేము వస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది. అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి,
ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి, ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లపై కక్ష కట్టారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ పేదలకు మేలు చేసేందుకు వాలంటీర్లను తెచ్చారని, చంద్రబాబుకు వాలంటీర్ వ్యవస్థ అంటే గిట్టదన్నారు. పేదలకు మంచి చేసే ఏ పని చంద్రబాబుకు నచ్చదని దుయ్యబట్టారు. పెన్షన్ సౌకర్యాన్ని ఆపేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నించారు. సీఎం జగన్ పాలన చూసి మీకు భయం పడుతుంది. పాలనలో సేవలను అడ్డుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యం. సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాజకీయ ప్రేరేపిత సంస్థ. చంద్రబాబు దిగజారిన రాజకీయ నాయకుడు. వాలంటీర్లు అంటే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరులకు గిట్టదు. వాలంటీర్లను కొనసాగిస్తామంటూ ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. దగాకోరు మనిషి ఎంత దిగజారి ప్రవర్తించగలడనే దానికోసం పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా నా పురంధరేశ్వరు గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషయం చిమ్మారు. వాలంటీర్లు కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ల ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని, లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దూరతారని చంద్రబాబు నాయుడు అంటారు. మీకేం పని, మీడెవడవు, నువ్వెవడవి, అసలు వాలంటీర్ నువ్వెవడవురా, నువ్వు ఇళ్లలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావురా అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తులు, విషం చిమ్మేటువంటి పరిస్థితులు, ఇళ్లలోకి రానివ్వబాకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కొత్తగా పల్లవ మార్చి 3 రోజులు 4 రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు, అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే, ఎందుకైనా మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లందరూ కూడా మీకు నెలకి 50,000 రూపాయల ఆదాయం వచ్చేట్టు చూపిస్తాను తమ్ముళ్ళు, వాలంటీర్లందరూ కూడా మీ జీతం పెంచుతాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను. మొన్నటి దాకానేమో ఎన్నికల కోడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ, వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళ, వీళ్ళందరూ కూడా దొంగలా, ఇళ్లలోకి దూరతారా? ఇవాళేమో వాలంటీర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు, మీకు జీతం పెంచుతా, నెలకి 50,000 ఆదాయం చూపిస్తా, మిమ్మల్ని నేను కొనసాగిస్తా. ఎంత దగాకోరు మాటలు. ఓ పక్కనేమో వాలంటీర్లతో పనిచేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని, ఒత్తిళ్ళకి లోనుగులు గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు, పంచకూడదు. పంచపోతే ఎవరికి ఇబ్బంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది. ఏం చేయాలి ఇప్పుడు? నీ పాలనలాగా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి. 2 రోజులు 3 రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి. అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి. ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు, అరే మీరు పెత్తందారులు మనుషులు రా, మీరు మీ మీద పేదోళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదోళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను, మీరందరూ పెత్తందారులు కొమ్ము కాస్తారు, నేను పేదోళ్ళు కొమ్ము కాస్తానని చెప్పేది నిజమని నిరూపిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాటని మీరు నిరూపిస్తున్నారు కదా, వాస్తవమే కదా. మళ్ళీ పిసుక్కుంటారో పక్కన పవన్ కళ్యాణ్, మేమా పెత్తందారు, పెత్తందారు కాకపోతే ఎవరు మీరందరూ? పేదవాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పెన్షన్దారుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారుల్ని 3 మాసాల పాటు, ఏప్రిల్, మే, జూన్ 3 మాసాల పాటు నరకయాతనకు గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు? ఈ పురంధరేశ్వర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ సుజనా చౌదరి గారు, ఈ నడ్డా, పవన్ కళ్యాణ్, వీళ్ళు కాదా కారణం? వీళ్లే కదా. ఇప్పుడు 3 మాసాల పాటు ఈ పేదవాళ్ళందరూ 66 లక్షల మంది పేదవాళ్ళు, ముసలి, ముతక, వికలాంగులు 3 రోజుల పాటు 4 రోజుల పాటు సచివాలయాల దగ్గర పడిగాపులు పడి చంద్రబాబు పరిపాలనలాగా మళ్ళీ గుర్తుకొచ్చేట్టుగా ఇవాళ ఈతి బాధలకి, దుర్మార్గ, ఈ రకమైనటువంటి
నరకం చూసేటువంటి కార్యక్రమానికి మీ కుట్ర కాదా ఇదంతా? కర్నూలు నగరంలో 45వ వార్డ్ లేబర్ కాలనీలో శ్రీ 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 ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ స్థాపన మరియు నాగమయ్య కట్ట నిర్మాణం, బొడ్డురాయి అలాగే సరస్వతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం గురించి 47వ వార్డ్ కార్పొరేటర్ సుంకన్న ధ్వజస్తంభం స్థాపన మహోత్సవానికి వచ్చినటువంటి ప్రజలు మరియు భక్తులకు ఆహ్వాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నిర్మాణం 43 ఏళ్ల కళ ఈ రోజు ఫలించిందని సంతోషంగా ఉందంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులకు అభ్యర్థులకు భారీ సంఖ్యలో వచ్చారని మీడియాతో తెలియజేశారు. మీరు కొద్దిగా పక్కకు వస్తే సారు మీరు దూరం జరగండి, సార్ మొక్కని కొంచెం. చూడనా
కర్నూలు జిల్లా కోస్గి మండలం ముమ్మరంగా వైసీపీ ఎన్నికల ప్రచారం. మూకలదొడ్డి, చిర్దనకల్లు గ్రామాల్లో మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటింటా తిరిగి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. మురళీరెడ్డి మాట్లాడుతూ, జగనన్న పాలనలో అవ్వాతాతలకు ఇంటి దగ్గరే వెళ్లి పెన్షన్ ఇవ్వాలనేదే జగన్ ఎజెండా. పెన్షన్ కోసం అవ్వాతాతలు కార్యాలయాల చుట్టూ తిరగాలన్నది చంద్రబాబు ఎజెండా అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ, ఈరన్న, బెట్టన్నగౌడ్, శ్రీనివాసరెడ్డి, మంతేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా 2 సార్లు 5,500 పెంచి 4,000 చేస్తా అన్నాడు. ఇప్పుడు వాలంటీర్లు వచ్చిస్తుంటారు కదా ఇంటికి. మన ఎమ్మెల్యే బాలారెడ్డి పెట్టిన ముసలి పాపని వాళ్ళు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వాళ్ళు కోర్టుకేసి ఇండ్లు పోయి ఈకూడదు అని చెప్పినాను. రైట్ ఫ్యాన్ సత్య పథకాలు పెట్టా జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టినాడు. దయచేసి మీరు ఫ్యాన్ గుర్తుగా ఓటండి. ఎట్లా పథకాలు దండికి వస్తాయమ్మా. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వస్తామా అది చేస్తాం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసే ఇట్లా పథకాలు లేదు. చేయొచ్చు కదా, ఆయన చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి. మీరు ఎవరికో పింఛన్లు వస్తుంటాయి. కావాల్సింది చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేయించి వాలంటీర్లు పోకూడదని చెప్పారు. వాలంటీర్లు ఇస్తే మీరు అటుపో పాపం ఇంటికి తెచ్చిస్తుండ్రి. మన బాలనాగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టిండ్రి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేయించి మీ ఇంట్లోకి సేవ్ చేయకోకున్నట్లు చేసినారు. అట్లా ఓన్ని నమ్ముతాడా జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు మీరు? సంపాదించిండే కదా వాళ్ళకి. అమ్మఒడి ఎవరికన్నా పడుతుంది చూడవా 3,000 కదా మీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 4,000 చేస్తాడు పింఛన్. అదొకటి. తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశము ఈరోజుగా మీ అందరికి ఇంటింటికి 2వ తారీఖు 3వ తారీఖు పింఛన్ ఇవ్వాలి కదా. కోర్టులో కేసు వేసాడు వాలంటీర్లు ఇవ్వకూడదు అని. అంటే ముసలోళ్ళకి ఇంట్లోకి వచ్చి బాలనాగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ముసలోళ్ళు ఉంటారు ఇంట్లోకి పోయండి అని పెట్టినారు. డోన్ మండలం దొరపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న కోట్ల సుజాతమ్మ. భారీగా పాల్గొన్న ఉమ్మడి టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు మరియు గ్రామ ప్రజలు. జాతీయ రహదారి 44 నుంచి దొరపల్లి గ్రామాలలో రావటానికి రహదారిని ఏర్పాటు చేయాలంటూ కోట్ల సుజాతమ్మని అభ్యర్థించిన గ్రామస్తులు. ఇంట్లో 18 ఏళ్ళ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. కోడలైనా సరే, మిసైనా సరే, అత్తైనా సరే, తల్లకైనా సరే, ఎవరికైనా కానీ వాళ్ళందరికీ నెలకు 15,000 ఇస్తాం. మీకు మాకు రోడ్డు కావాలి. ఫస్ట్ మాకు ఆడ బైపాస్ రోడ్డు కావాలి. ఎప్పుడంటే అప్పుడు ముళ్ళు వేసుకొని బాగా వ్యాపారం చేయాలి. ఇప్పుడు ముగ్గురు తెల్లారుజామున పెట్టి సరిపోయింది కదా. రోడ్డు మాకు ఉండే వరకు రోడ్డు వచ్చేటప్పుడు ఎప్పుడంటే ఎప్పుడు పోతాం. కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పసుపులెట్టి సుధాకర్ మాట్లాడుతూ, గత కొన్ని రోజుల నుంచి కావలి ట్రంక్ రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అధికార పార్టీ అయిన వైసీపీ మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారని, అదేవిధంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి అండగా ఉంటున్నారని,
ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారానికి అన్ని అనుమతులు తీసుకున్న అధికారులు మాత్రం ప్రచారం జరగకుండా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. అధికార పార్టీ నేతలు ఇలాంటి పనులు చేస్తుంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఖండించాల్సింది పోయి మౌనం పాటించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల బెదిరింపులకు పారిపోయే వ్యక్తిని కానంటూ రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ ఇన్ఛార్జీలు మైనంపాటి జగదీష్, కోట వెంకటేష్, గౌతంశెట్టి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీలో నుంచి పనిచేయకుండా అన్నదండాలు లేకుండా స్వతంత్రంగా వచ్చి నిలబడితే ఇంత ప్రజా ఆదరణ లభించడం చాలా విశేషం. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే రెండు ప్రధానమైన పార్టీలు, ఒకటి ప్రతిపక్షం, ఒకటి అధికార పక్షం ఉన్నటువంటి పార్టీలు నా యొక్క ప్రచారాన్ని భరించలేక, చూడలేక, ఈర్ష్యతోటి, ద్వేషంతో అధికార పార్టీ వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రామరెడ్డి గారు వ్యక్తిగత జ్ఞానం కూడా లేకుండా మేము ఒక పక్క ప్రచారం చేస్తూ ఉంటే మధ్యలోకి వచ్చి పక్కన నిలబడి మా ప్రచార రథాలకి ముందు ఒక ప్రచార రథం, వెనక ప్రచార రథం తీసుకొని వచ్చి లౌడ్ స్పీకర్స్ పెట్టించి పోలీసు వాళ్ళని పిలిపించి మా ప్రచార రథాన్ని పక్కగా నెట్టించేసి రౌడీజం చేయించడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మీరు ఎవరైనా ఎవరు గుంత దూకుంటే వాళ్ళే దాంట్లో పడిపోతారు. మీరు తవ్వుకుంటున్నారు, మీరే పడిపోతారు. కాబట్టి మీ అంతా గుడ్డ బెదిరింపులకి ఇక్కడ ఎవరు బెదిరిపోయి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వీళ్ళు టపాసులు కాలుస్తూ ఉంటే కూడా సోద్యం చూస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఓ కానీ అందరూ కూడా దీన్ని నేను ఈసీకి కంప్లైంట్ చేస్తాను ఖచ్చితంగా. వీళ్ళ అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న విషయాన్ని కూడా నేను తేల్చేస్తాను. ఎందుకంటే ఎవరైనా ప్యూన్ కానీ, పిఎం కానీ చట్టానికి లోనే పనిచేయాల్సిందే. చట్ట వ్యతిరేకం పని చేస్తే ఎవరు కూడా సహించే ప్రసక్తే లేదు. ఇటువంటి చర్యలు మంచివి కాదు ప్రజాస్వామ్యంలో. అసలు ఒక రాజ్యసభ సభ్యులు అంత పెద్దవారు ఆయనతో ఎమ్మెల్యే గారితో తిరుగుతూ ఇలాంటి చర్య మంచిది కాదు, ఇలా చేయకూడదని చెప్పే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఒక రాజ్యసభ సభ్యులు అలా ప్రవర్తించడం చాలా దుర్మార్గం. ఇలాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా కూడా పనికిరాని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రచారం చేసుకోవచ్చు, తప్పలేదు. ఎవరి ప్రచారం వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవచ్చు, అంతటా మీద. కానీ ఒకరి మీద ఒకరు తోపులాటగా వాళ్ళు కార్యకర్తలు ఉద్రేకాన్ని రేపిన తర్వాత కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు గొడవలు సృష్టించి ఇలాంటి పని చర్య చేయడం మంచిది కాదు. మీరు జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చట్టానికి లోనే పనిచేయాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నన్ను అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు. మా ప్రచార రథాలు మేము పర్మిషన్ తీసుకున్నాము, లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నాము. ఏదైతే ఈసీ పెట్టిందో ఆ నెంబర్. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ మల్లన్న స్వామి కళ్యాణోత్సవం తూముకుంట మున్సిపాలిటీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వల్లిపెద్ది సుధీర్ రెడ్డి, ఉమ్మడి షామీర్పేట్ మండలం ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, మున్సిపాలిటీ ప్రచార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ చెరుబోయిన రామచంద్ర యాదవ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నోముల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నాగమణి యాదవ్, నాయకులు, బంధుమిత్రులు, వందలాది మంది భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
ఇవి అన్నాక అగ్గిగుణంలో పోయినాక రావాలి. గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాణ ప్రతిష్ట అలాగే కళ్యాణం జరిగింది. నిన్న ఇవాళ వేద పండితులు ముందు పూజారుల ప్రోద్బలంతో ఇక్కడ మా గ్రామస్తులం అందరం కలిసి కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ప్రజలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మాకు ఈ ఏరియాలో మల్లన్న గుడి లేదు కాబట్టి మేము అందరం కూడా కష్టపడి మా బాబాయ్ గారు దయసాగర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా కష్టపడి ప్రజలు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ బాగుండాలని చెప్పి, పశువులు పాడి పంటలు బాగుండాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ. శ్రీ మల్లికార్జున దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అలాగే మల్లన్న కళ్యాణం జరిగింది. ఈ యొక్క మల్లన్న గుడి యొక్క నిర్మాణం కొరకు అనేక మంది దాతలు సహకరించారు. అలాగే గ్రామ పెద్దలు, తుమ్ముకుంట ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరికీ మా యొక్క యాదవ సంఘం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఎవ్రీ ఇయర్ ఏ సంవత్సరం అయితే ఓపెన్ చేసినామో యథావిధిగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. అందరూ గ్రామ పెద్దలు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై మల్లన్న స్వామికి జై. అంటే ముఖ్యంగా యాదవులు ముందుండి అన్నిటికీ మాటకైనా కొట్లాటకైనా దేనికైనా పైసలకైనా దేనికైనా డబ్బులకైనా అన్నిటికీ యాదవులు కానీ అన్ని ప్రతికూలం అన్ని తుమ్ముకుంట ప్రజలందరూ ప్రతి ఒక్క విషయంలో సహకరించి ఇలా కొమరవెల్లి మల్లన్న టెంపుల్ని ఇలా తుమ్ముకుంట నిర్మించుకున్నందుకు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో హస్తం పార్టీ విజయమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. దీనికోసం పక్కా వ్యూహాన్ని, పగడ్బందీ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా కేంద్రంలో మోదీ సర్కారును గద్దెదించాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించిన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేత ఆడం సంతోష్ కుమార్, యువనేత ఆడం సృజన్ కుమార్లు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. పార్టీ గెలుపు కోసం ప్రజలు విస్తృతంగా పర్యటించడంతో పాటు ఓటర్లపై ప్రభావితం చూపే కీలకమైన వ్యక్తులు, నాయకులను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా శ్రమిస్తున్నారు. క్రిస్టియన్లో పలుకుబడి ఉన్న మాజీ శాసనసభ్యురాలు మేరీ రవీంద్రనాథ్, యాదవ నాయకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తదితరులను తాజాగా ఆదివారం రేవంత్ రెడ్డితో భేటీ చేపించారు. నర్సీపట్నం 25వ టీడీపీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ శంఖారామం భవిష్యత్ గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ, మేము పుట్టిన గడ్డ ఈ నర్సీపట్నం, నువ్వు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మాట్లాడుతున్నావా, ఇక్కడ గడిపై రాజకీయాలు చేస్తున్నాడు ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. చిట్కో ఇల్లు రుణమాఫీ అని గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని రుణమాఫీ ఎక్కడ చేశాడు అని ప్రశ్నించారు. గుడికి రంగులు వేయడానికి డబ్బులు లేవు, హాస్పిటల్ జనరేటర్లో ఆయిల్ వేయించడానికి కూడా డబ్బులు లేవా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయన్న సతీమణి పద్మావతి, 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్, కౌన్సిలర్లు దమిరెడ్డి మధు, శ్రీకాంత్, పైలా గోవింద్, చింటూ తదితరులు పాల్గొన్నారు. నేను బుర్రతో ఆలోచిస్తాను, వాడేమో గుండెతో ఆలోచిస్తాడు. ఇది తేడా నాకు వాడు. ఎందుకంటే వాడు అన్నాడు నాతోటి, అన్నయ్య మనం పోటీ చేస్తాం కదా, ఎలక్షన్స్ ఎప్పుడో ఉన్నాయి, మనకి ఎందుకు కరోనా టైంలో ఇబ్బంది పడుతున్నారు, ఇంటింటికి కాయగూరలు ఇచ్చేద్దాం అని చెప్పేసి అంటే,
సరే ఇవ్వని చెప్పాను. వాడి చేతిలో డబ్బులు ఉండవమ్మా, దానం చేసేస్తుంటాడు అందరికి. ಎಷ್ಟು వచ్చినట్టు దానం చేస్తాడు, తన దగ్గర ₹1 దాచుకోడు, అందరికి ఇచ్చేస్తాడు. అలాంటి మంచి మనిషి మీ కౌన్సిలర్ గా ఉండడం మీ అదృష్టం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. వాడు ఆ ఎలక్షన్ సమయంలో అప్పుడే పెళ్ళయింది, అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. హనీమూన్కి వెళ్తానని అంటే కాదు, ఈ వాటికి వెళ్ళమని చెప్పాను. అయినా మాట మీద వచ్చి డామినేట్ చేశాడు. అమ్మాయి ఎంత ఎక్కువ ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ టైంలో ఏమైందంటే ఎలక్షన్ వచ్చింది. ఎప్పుడు కూడా మీకు గుర్తుపెట్టుకోండి, మా కుటుంబం ఏ క్షణంలో ఆనందం ఉన్నా కష్టం ఉన్నా ఏమున్నా కానీ మీ గురించి ఆలోచించాను తప్ప ఎప్పుడు కూడా బయట గురించి ఎప్పుడు ఆలోచించలేదని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేస్తున్నాం. నామినేషన్ చిత్తతో మొదలు పెట్టాడు. కానీ మన నర్సీపట్లో 28 వార్డులో కూడా నామినేషన్లు వేసి మేము పోటీకి తయారు, సిద్ధమా అని చెప్పి ముందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా మనం అభినందించాలి. అలాంటి సమయంలో మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నామినేషన్ ఇచ్చారో వాళ్ళకి ధైర్యాన్ని కల్పించాలి. వాళ్ళని మనం ఒంటరిగా వదిలేయకూడదు. సుఖంగా ఉన్నప్పుడు మనకి నిలబడారు, కష్ట నష్టాల్లో నిలబడ్డారు కదా, మనం ఏమాత్రం కూడా ధైర్యం కల్పించాలని పద్మావతి గారు, రాజేష్ గారు ముందుకు వచ్చి నామినేషన్ వేశారు. మీ అందరికీ తెలుసు. వేసినప్పుడు ఎంతో మంది మాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ ఎమ్మెల్యే కూడా ఒక సైకోలాగా శాడిస్ట్ గా తయారాడు. కాబట్టి ఈ వార్డ్ లో మాత్రం విజయసాయి రెడ్డి తెలుసా మీకు? ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాడు. వాడు అన్నాడు, అయ్యన్న పాత్రుడు అలా ఆవిడ అయ్యన్న పాత్రుడు కొడుకు ఓడిపోయినట్టు మనం రాష్ట్రం అంతా చూపెట్టాలి. చూపెడితే అప్పుడు అయ్యన్న పాత్రుడు పరువు పోతుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు మాట్లాడలేకపోతున్నారు కదా, అయ్యన్న పాత్రుడు దమ్మున్నట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళ ఆవిడ్ని కానీ వాళ్ళ కొడుకుని కానీ ఓడించేస్తే రాష్ట్రం అంతా ఒక భయాన్ని పుట్టిద్దామని చెప్పి ఈ ఆ వాటిలోని ఈ వాటిలోని ఇష్టం వచ్చినట్టు చెత్త రాజకీయాలు చేశారు. ఎవరు పడితే వాళ్ళకి ఫోన్లు చేశారు. నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం టెన్షన్ పడ్డాను. ఏంటిది, ఎక్కడెక్కడో బయట వచ్చి వాటిల్లో కూర్చుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేస్తున్నారే. కానీ మన ప్రజలు లొంగని చెప్పి మా అమ్మ తమ్ముడు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. కానీ మీరు అది నిరూపించి ఈ రోజు అయ్యన్న పాత్రుడు గారు, ఆవిడ సతీమణి పద్మావతి గారు కానీ రాజేష్ గారు కానీ మీరు అత్యంత మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడికి చెప్పించి కొట్టినట్టు చేశారు. దానికి ఆచరణతో మీకు రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. విశాఖలో వన్యప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. విశాఖ నగరంలో గోపాలపట్నం ప్రాంతం మీదుగా వన్యప్రాణుల రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం నిఘా వేశారు. ఈ మేరకు గోపాలపట్నంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 2 నెమళ్లు, దుప్పిల కొమ్ములు, స్టార్ తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ చేస్తున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. సార్ ఒకసారి పైకి చూడండి. అయ్యో డబ్బులు తేలేస్తున్నాయి పాపం. ఆర్డర్ పెట్టావా? ఆర్డర్ పెట్టాను సార్. మన పేరు చెప్పు అబ్బా. ఫిష్ ఆర్డర్ పెట్టినప్పుడు స్టొటేషన్తో ఇవ్వాలంటే చిన్న కాకుండా ఆ చెట్టుకి ఉన్నారా 2 గంటన్నర ఎక్కడ ఉన్నాయి. డెకరేషన్ బాలశౌరిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే సింహాద్రి. అవనిగడ్డ నియోజకవర్గానికి బాలశౌరి చేసింది ఏమీ లేదని ఘాటు విమర్శలు చేశారు. కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలను ఎంపీ బాలశౌరి పట్టించుకోలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ఓట్లు అడుగుతారని నిలదీశారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బందరు జనసేన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిపై సింహాద్రి విరుచుకుపడ్డారు. ఆయన వల్ల అవనిగడ్డలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, మరికొన్ని పనులకే ఆయన ఆటంకంగా మారారని విమర్శించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ముఖ్యమంత్రిని విమర్శించడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. బాలశౌరి పార్టీ మారిన తర్వాత నియోజకవర్గంలో పెండింగ్ పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. గత దేవుడు మంత్రి కొడుకు సింహాద్రి చంద్రశేఖరరావు బందరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి తీరుతారని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణా గుంటూరు జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ కొడవకొల్లు నరసింహారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోకిలగడ్డ వీర వెంకటేశ్వరరావు, అవనిగడ్డ సర్పంచ్ గురుమచ్చ ఉమా, అవనిగడ్డ వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గారికి పనిచేసే మనుషులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మంచి జరిగే వాళ్ళు నచ్చరు గనకే ఆ పని చేశారు. ఇవాళ దుర్మార్గమైన పని ఈ ఎండలో యాసకాలంలో పెన్షన్ తెచ్చుకుంటామంటే పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగి లోగడ కళ్ళు తిరిగి పడిపోవడం అవన్నీ మనం ఎదుర్కొంటాం. ఆ దశకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఒక ట్రక్కు డ్రైవర్ అన్నాడు. ఆ ట్రక్కు డ్రైవరు పీజీ చేసి ఒక బీఈడీ చేసి ఉద్యోగం దొరకపోతే నీ ఆయామంలో ఇంటికాడ తల్లిదండ్రులకి తిండి పెట్టడం కోసం బతకడం కోసం ట్రక్కు డ్రైవర్గా చేస్తే అంత నీకు లోకుగా ఉందా? ఇవన్నీ ఏంటంటే నీ నైజం, నీ లోపల బుద్ధి బయటపడుతుంది. నువ్వు ఎంతమందిని కలుపుకున్నా పవన్ కళ్యాణ్ కలుపుకున్నా బీజేపీని కలుపుకున్నా నీ క్రెడిబిలిటీ సరిగా లేదు, నిన్ను నమ్మటలేదు అని చెప్పి నీ మనుషులందరూ చెబితే ఏం చేద్దామని ఆలోచన చేసి చెల్లిని తీసుకొచ్చి జగన్ గారు తిట్టిస్తున్నావు. అది కూడా పనిచేయట్లా. ఇక ఇటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు మొదలుపెట్టావు. నువ్వు చేసే అన్నీ ఇటువంటి పనులే. ఇవన్నీ జనం అందరూ గమనిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తారు. వాడిపోతాననే భయంతో, ఉక్రోషంతో నువ్వు చేసే పనులు ఇవన్నీ. నిన్న ఒక ఆయన వచ్చాడు, రాత్రి సీటు తీసుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక మాట చెబుతాడు, గెలవగానే 6 నెలల్లోనంట ఎదురుమంటి పనిచేస్తాడంట. అంతకుముందు అధికారంలో ఉండవుగా, నిన్నటి దాకా అధికారంలో ఉండవుగా, నిన్నగా మొన్నగా వెళ్ళిపోయింది. నువ్వు ఇంతకుముందు ఎందుకు చేయించలే? దానికి ఇంకో తప్పులు కూడా చెబుతున్నాడు, లెక్కలు కూడా తర్వాత దానికి. ఆ ప్రాజెక్టు సంగతి కూడా సరిగ్గా తెలియదు. 109 కోట్ల రూపాయలు దాని శాంక్షన్. ఆ 109 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ వరకే సరిపోతుంది. అప్రోచ్లకి మళ్ళీ శాంక్షన్ తెచ్చుకోవాలా? ఈ శాంక్షన్ తెచ్చుకోవాలి కానీ దీన్ని ఆపేయమన్నాడు. టెండర్ దాకా వెళ్ళనిమన్నాడు. కాదని చెప్పి సీఎం గారితో చెప్పి, ఈయన ఏదో లోపాయి గారికి ఏదో దుర్బుద్ధితో ఉన్నాడు సార్, ఇది తప్పు జరుగుతుంది, మనం టెండర్ పిలుద్దాం, దాని శాంక్షన్ తర్వాత అది అంతే కదా అన్న, పని జరుగుతూ ఉంటుంది, శాంక్షన్ తెచ్చుకుందాం అని చెప్పి ఆ 109 కోట్లకి టెండర్ పిలిచారు. ఆ టెండర్కి ఎందుకు రాలేదంటే ఇవాళ ఎలక్షన్ దగ్గరలోకి వచ్చింది, ఈ పనులు బిల్లులు అవ్వు, ఇది తర్వాత చూసుకుందాం రాలా. దాన్ని తీసుకొచ్చి ఇవాళ దాని రేట్లు పెరిగిపోయినాయంట, మారిపోయి ఏమీ మారలా. 109 కోట్లు బ్రిడ్జ్ అయిపోద్ది. అదంతా ఆలోచించే డిపార్ట్మెంట్ వాళ్ళు, R&B వాళ్ళు ఈ లెక్కలేస్తే ఆ 109 కోట్ల కోసం టెండర్ పిలిచారు. ఈయనకి అది కూడా తెలియదు, ఎన్ని కోట్లు ఎంత కూడా. ఇవాళ 40 కోట్లకి ఎస్టిమేట్ ఇచ్చి మొత్తం కలిపి శాంక్షన్ చేయించుకుంటా అంటే నువ్వెక్కడ గెలిచావు, నీకెక్కడ వచ్చాను? ఇంకో సంగతి చెప్తాను మీకు. ఈ మధ్యన పెడన్ సర్వే చేయించుకున్నాడు. ఆ పెడన్ అంతకుముందు వైసీపీకి 25,000 లాసు, 20,000 లాసు అని చెప్తున్నారు. చేయించుకుని సంకలు గుద్దుకుందామని చేయించుకుంటే అది 3.5% వైసీపీకి లీడ్ వచ్చింది. ఈయనే చేయించిన సర్వే పొరపాటుని ఎవరికో పెట్టబోయి గ్రూపుల్లో పెట్టాడు. ఇదంతా గోలకొండ మండలంలో పొగచెట్లపాలెంకు చెందిన జాన్ని పోతరాజు, గరగల అప్పారావు కలిసి తాండవ రిజర్వాయర్లో రాత్రి చేపల వేటకు వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా బోటు తిరగబడడంతో ఇద్దరు నీట మునగడంతో కేకలు వేశారు. ఇదే సమయంలో సమీపంలో వేట చేస్తున్న మత్స్యకారులు పోతురాజును రక్షించారు. గరగల అప్పారావు ఆచూకీ కనిపించలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అది వాల్కట్ల ఇలాగ ఉంది వాళ్ళ వీళ్ళేమో అటు తీసినారండి. ఇలా అక్కడికక్కడ ఈత తీసుకుంటా అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు వచ్చారు. పెట్టినాం బోటు మునిగిపోయిందిలే కానీ ఈ పక్క ఇటీవల ఢిల్లీలో నంది అవార్డు అందుకున్న రేణిగుంట పట్టణానికి చెందిన ఎంఏ జబ్బార్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ ఫరీద్ బాబాను దుస్సాలవాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేసిన సిలంబం వరల్డ్ ఫెడరేషన్ ఆదిదేవరా ఫౌండేషన్ చైర్మన్ ఆదినారాయణ,
గట్టంనేని మునిరాజా నాయుడు, చెర్లోపల్లి సతీష్. ఈ శుభ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టవంతమైన గౌరవప్రద నంది అవార్డును మన రేణిగుంట పట్టణ వాస్తవ్యులు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా ఢిల్లీలో తీసుకోవడం పట్టణానికి ఊరికి ఎంతో మన్ననలతో కూడిన ప్రాముఖ్యతను తెచ్చిపెట్టడం చెందుతుందని, తన సేవా గుణముతో ఇప్పటికీ సేవా మహనీయుడుగా ఎన్నో సేవలను అందిస్తున్నటువంటి ఇంతటి మహనీయుడిని కలవడం ఎంతో ఆనందకర భాగ్యంగా భావిస్తున్నానని తెలిపారు. बैठ जाओ अंदर। ಸಂಸ್ಥೆಯ ವತಿಯಿಂದ ಹಾಗೂ ಎಲ್ಲ ಗಣ್ಯರಿಂದ ಶುಭ ಹಾರೈಕೆಗಳು ಹಾಗೂ ಅಭಿನಂದನೆಗಳು. ಇವರ ನಂತರ ಸಿದ್ದಯ್ಯ ಇವರು ಸಮಾಜ ಸೇವೆಗಾಗಿ ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಅನ್ನು ನೀಡಲಾಗುತ್ತಿದೆ. ಬಿಆರ್ ಸಹನಾ ಇರಬೇಕು, ಸಹನಾ ನಂತರ ಇರಬೇಕು, ಸಹನಾ ಮೆಡಿಕಲ್ ಸರ್ವಿಸ್ ಈ ಒಂದು ಸೇವೆಗಾಗಿ ವಿಷ್ಣು ಚೈತನ್ಯ, ರಾಜೀವ್ ಕುಮಾರ್, ರಾಜೀವ್ ಕುಮಾರ್, ರಾಜೀವ್ ಕುಮಾರ್ ರೆಡಿ ಸರ್. ಇವರ ಒಂದು ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ನೀಡಲಾಗುತ್ತದೆ. ಅವರಿಗೆ ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ, ಸಂಸ್ಥೆಯ ಪರವಾಗಿ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಹಾಗೂ ಅಭಿನಂದನೆಗಳು. ಇದಾದ ರಘು ಎಂರವರು ವೇದಿಕೆಗೆ ಆಗಮಿಸಬೇಕು. ಸಮಾಜ ಸೇವೆಗಾಗಿ ಒಂದು ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ನೀಡಲಾಗುತ್ತಿದೆ. ರಘು ಎಂ ಇವರಿಗೆ ಸಮಾಜ ಸೇವೆಗಾಗಿ ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಲಾಗುತ್ತದೆ. ಇದಾದ ನಂತರ ವಸಂತರಾಜ್ ಎಸ್ ರಘುಯಪ್ಪ, ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.